ఈరోజు చిరంజీవులు గారు తన మనమడికి అక్షరాభ్యాసానికి బాసరెళ్ళారు. అక్షరాభ్యాసం, ఒక అక్షరాభ్యాసం నుంచి రెండవ అక్షరాభ్యాసానికి వచ్చారు. ఈరోజు ఇది రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చారు. ఇది పొలిటికల్ లిటరసీ. ఆ రోజు ఉదయం పూట మనమడికి అక్షరాభ్యాసం, ఈరోజు నీ బిడ్డలందరికీ రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చారు. నాతో ఒక మాట అన్నారు చిరంజీవులు గారు, నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో బాధ్యతలు చేసి వచ్చాను. ఎంత అనుభవించాలి అధికారంగా, ఒక అధికారిగా అనుభవించాను. నా లక్ష్యం ఒక్కటే, తెలంగాణలో నా ప్రజలు రాజ్యానికి రావాలన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? జస్టిస్ ఈశ్వరయ్య గారు పెద్ద మనిషి, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. చిన్న పదవే కాదు, హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు. ఒక గౌడ బిడ్డ భారత రాజ్యాంగం అనే సమానత్వ యుగకర్త అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత చీఫ్ జస్టిస్ అయింది ఒక పీడితుడు. చేయండి దిశానిర్దేశం, ఏం చేస్తారో చేయండి. యుద్ధానికి ఎంత సైన్యం కావాలనో, ఈ యుద్ధానికి ఎంత సైన్యం కావాలనో అంత సైన్యం అందించడానికి నేను రెడీగా ఉన్నా. ఎంత కావాలి చెప్పండి? మీకు ఎంత కావాలి సైన్యం? మీకు ఎంత సైన్యం కావాలంటే అంత సైన్యం తీసుకురావడానికి. ఇంకా సైన్యం కావాలంటే పద్మశాలి కులంలోకి పోదాం, సైన్యాన్ని తయారు చేద్దాం, పద్మశాలిల జీవితం ఏంటో మాట్లాడదాం. అర్ధరాత్రి పూట 2 గంటలకి 3 గంటలకు కూడా మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టుకుంటూ చిన్న మంచం పట్టే రూములో నల్గొండ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక మంచం పట్టే గదిలో మిషన్ కుట్టుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ బతుకెళ్ళ తీసుకుంటూ ఇక్కడి నుంచి బొంబాయి పోయి భీమండి పోయి ఇన్ని ప్రాంతాలకు పోయే కటిక పేదరికం అనిపిస్తున్న పేదల సంగతి ఏంటి? వాళ్ళకి రాజ్యంలో భాగస్వామ్యం కోసం యుద్ధం చేయొద్దా?